హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా శ్రీనివాస్. ఈరోజు నేను మెన్సురేషన్లో ఎక్సర్సైజ్ 10.2లో ఉన్న 1 to 4 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 10.1 కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. First question. A toy is in the form of a cone mounted on a hemisphere of the same diameter. The diameter of the base and the height of the cone are 6 cm and 4 cm respectively. Determine the surface area of the toy. Use pi equals to 3.14. ఇక్కడ ఒక టాయ్ అనేది కోన్ షేప్లో ఉంది. ఆ కోన్ తీసుకెళ్ళి హెమిస్పియర్ మీద పెట్టారన్నమాట. సేమ్ డయామీటర్. ఇక్కడ చూడండి, కోన్ అండ్ హెమిస్పియర్కి సేమ్ డయామీటర్ అనేది ఉంటుంది. ఇక్కడ కోన్ అండ్ హెమిస్పియర్ అనేది కలిపి ఉన్నాయి. ఓకే, కోన్ ఈజ్ మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్. హెమిస్పియర్ పైన కోన్ అనేది ఇక్కడ ఉంచడం జరిగింది. సో హెమిస్పియర్కి కోన్కి సేమ్ డయామీటర్ అనేది ఉంటుంది. ఓకే, the diameter of the base and the height of the cone are 6 cm and 4 cm. ఇక్కడ diameter ఏమో 6 cm ఇచ్చారు and the height of the cone ఏమో 4 cm ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి అని మనని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ యూస్ పై ఈక్వల్స్ టు 3.14. పై వాల్యూ అనేది 3.14 యూస్ చేయమని చెప్తున్నారు. ఓకే, సొల్యూషన్ చూద్దాం. గివెన్ డయామీటర్ ఆఫ్ ఏ కోన్ అండ్ హెమిస్పియర్. ఇక్కడ డయామీటర్కి కోన్ హెమిస్పియర్ రెండు కలిపి డయామీటర్ సేమే ఉంటుంది. సో ఈ మొత్తాన్ని మనం డయామీటర్ అంటాం కాబట్టి ఇది కోన్కి వస్తుంది డయామీటర్ అండ్ ఆల్సో హెమిస్పియర్కి కూడా వస్తుంది. సో డయామీటర్ ఆఫ్ కోన్ అండ్ హెమిస్పియర్ ఏంటి? 6 సెంటీమీటర్స్. ఓకే, దెన్ రేడియస్ ఆఫ్ కోన్ అండ్ హెమిస్పియర్ 3 సెంటీమీటర్స్. ఈ 3 సెంటీమీటర్స్ మనం ఎలా చెప్తున్నాం? ఆర్ ఈక్వల్స్ టు, ఓకే, ఆర్ ఈక్వల్స్ టు డయామీటర్లో మనం హాఫ్ చేస్తే మనకి రేడియస్ వస్తుంది. సో ఆర్ ఈక్వల్స్ టు d/2 ఈక్వల్స్ టు డయామీటర్ మనకి 6 ఇచ్చారు బై 2. సో ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, రేడియస్ ఆఫ్ ద కోన్ అండ్ హెమిస్పియర్ ఆర్ 3 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద కోన్ ఏమి ఇచ్చారు మనకి? హెచ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా. సో 4 సెంటీమీటర్స్. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ కావాలి. ఓకే, స్లాంట్ హైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మెజర్మెంట్ని మనం స్లాంట్ హైట్ అని అంటాం. స్లాంట్ హైట్కి ఫార్ములా L ఈక్వల్స్ టు √h² ప్లస్ r². సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ అనేది వస్తుంది. ఈ ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే మనకి హైట్ ఉంది, ఇంకా రేడియస్ కూడా ఉంది కాబట్టి ఇది మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ వస్తుంది. సో L ఈక్వల్స్ టు √4² ప్లస్ 3² 4² అంటే మనకి హైట్ అండ్ 3² అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు √4² అంటే 16 అండ్ 3² అంటే మనకి 9 ఈజ్ ఈక్వల్స్ టు √16 ప్లస్ 9 ఈక్వల్స్ టు 25. 25 అంటే ఏమవుతుంది? √5². సో స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. సో స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. మనకి స్లాంట్ హైట్ వచ్చింది, హైట్ ఉంది, రేడియస్ ఉంది, డయామీటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దేర్ ఫోర్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ అప్పుడు ఏమవుతుంది? కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ప్లస్ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటి కోన్ ఉంది, ఒకటి హెమిస్పియర్ ఉంది. హెమిస్పియర్ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఏంటి మనం తెలుసుకోవాలి, అండ్ కోన్ కర్వ్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండు కలిపితే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ అనేది వస్తుంది. ఓకే, సో ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ దట్ అంటే సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా మనకి తెలియాలి అండ్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా మనకి తెలియాలి. ఈ ఫార్ములాస్ అనేవి కర్వ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఇవన్నీ మీకు తెలియకపోతే నా ఇంట్రడక్షన్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, సో సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా πr/L. ఓకే, ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2πr². ఓకే, దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు πr/L ప్లస్ 2πr². వీటి రెండిట్లో ఏదైతే కామన్ ఉందో అది మనం తీసుకుందాం. సో ఇక్కడ πr ఉంది అండ్ ఇక్కడ కూడా πr అనేది కామన్ ఉంది కాబట్టి నేను πr అనేది కామన్గా తీసాను. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? ఇంకా L ప్లస్ ఇందులో మిగిలిపోయింది ఏంటి? 2 మిగిలిపోయింది. ఒకటే r మనం కామన్ తీసాం, ఇంకొక r కూడా ఇక్కడ ఉంది కాబట్టి 2r. ఓకే, సో పై వాల్యూ మనకి ఏం యూస్ చేయమన్నారు? 3.14 యూస్ చేయమన్నారు. సో
పై అంటే 3.14 ఇంటూ ఆర్ మనకి ఎంత ఇచ్చారు, రేడియస్ మనకి ఎంత వచ్చింది, d/2 చేస్తే 3 సెంటీమీటర్స్ వచ్చింది కదా. సో 3 ఇంటూ ఎల్ స్లాంట్ హైట్ ఎంత వచ్చింది మనకి 5 సెంటీమీటర్స్. 5 ప్లస్ 2 ఇంటూ ఆర్ ఇస్ 3. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 3.14 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 9.42 అవుతుంది. ఓకే, ఇంటూ సో 2 3s are 6, 6 plus 5 is 11. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 9.42 ఇంటూ 11 మీరు చేస్తే మీకు సొల్యూషన్ 103.62 సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్స్ టు 103.62 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, second question. A solid is in the form of a right circular cylinder with a hemisphere at one side end and a cone at the other end. The radius of the common base is 8 cm and the heights of the cylindrical and conical portions are 10 cm and 6 cm respectively. Find the total surface area of the solid. Here also use pi equals to 3.14. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఒక సాలిడ్ షేప్లో రైట్ సర్క్యులర్ సిలిండర్ అనేది ఉంది. ఆ సిలిండర్ ఒక ఎండ్లో హెమిస్పియర్ ఉంది, ఇంకొక ఎండ్లో కోన్ అనేది ఉంది. ఓకే, ఇంకేమంటున్నారు, ద రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ ఇస్ 8 సెంటీమీటర్ అంటే అన్నిటికీ కలిపి బేస్ రేడియస్ ఎంత అంటున్నారు 8 సెంటీమీటర్ అంటున్నారు. అండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ అండ్ కొనికల్ పోర్షన్స్ ఆర్ 10 సెంటీమీటర్. సిలిండ్రికల్ హైట్ ఏమో 10 సెంటీమీటర్ అండ్ కొనికల్ హైట్ 6 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ అని అంటున్నారు. మరి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. ఆ సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని మనకి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సొల్యూషన్ చూద్దాం. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ ఉంది, కోన్ ఉంది అండ్ హెమిస్పియర్ ఉంది. ఈ సిలిండర్కి ఒక ఎండ్లో కోన్ ఉంది, ఇంకో ఎండ్లో హెమిస్పియర్ అనేది ఉంది. ఈ సిలిండర్ హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్ ఇచ్చారు, ఈ కోన్ హైట్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ సాలిడ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. ఓకే, సో గివెన్ ఏమిచ్చారు, రేడియస్ ఆఫ్ ద కోన్ సిలిండర్ అండ్ హెమిస్పియర్ అన్నిటికీ రేడియస్ బేస్ అనేది సేమ్ కాబట్టి రేడియస్ ఎంత ఇచ్చారు మనకి 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, 8 సెంటీమీటర్స్. దెన్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ మనం h1 అనుకున్నాం కదా, h1 ఎంత ఇచ్చారు 10 సెంటీమీటర్స్. ఓకే, దెన్ హైట్ ఆఫ్ ద కోన్ నేను h2 అనుకుంటున్నాను. హైట్ ఆఫ్ ద కోన్ 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో h2 ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. మనకి ఫస్ట్ స్లాంట్ హైట్ అనేది కావాలి ఇక్కడ. ఓకే, స్లాంట్ హైట్ ఫార్ములా L ఈక్వల్స్ టు r స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. మీరు ఎలానే రాయొచ్చు, h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఆర్ r స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి వాల్యూస్ ఉన్నాయి కదా. సో L ఈక్వల్స్ టు అండర్ రూట్ r అంటే ఏంటి 8 సెంటీమీటర్స్. సో 8 స్క్వేర్ ప్లస్ ఇక్కడ హైట్ అనేది నేను కోన్ హైట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే స్లాంట్ హైట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి కోన్ యొక్క హైట్ మాత్రమే మనం తీసుకోవాలి, సిలిండర్ది తీసుకోవద్దు. ఓకే, సో h ఈక్వల్స్ టు 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 8 8s are 64 ప్లస్ 6 6s are 36 is equals to under root 64 plus 36 is equals to 100 is equals to ఏమవుతుంది 100 అంటే మనకి అల్టిమేట్గా 10 సెంటీమీటర్స్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. సో మనకి అన్ని మెజర్మెంట్స్ వచ్చాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కర్వ్ అందులో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక సిలిండర్ ఉంది, ఒక హెమిస్పియర్ ఉంది అండ్ ఒక కోన్ ఉంది. సో మనకి వీటి ఈ 3 ఆబ్జెక్ట్స్ యొక్క కర్వ్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేస్తే అదే మన టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అవుతుంది. ఓకే, సో దేర్ ఫోర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ ఈజ్ ఈక్వల్స్ టు curve surface area of cone plus curve surface area of cylinder plus curve surface area of the hemisphere. ఇవి 3 మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ curve surface area of these 3 ఫార్ములాస్ అనేవి మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఫార్ములాస్ అనేది నేను చెప్తాను. సో curve surface area of cone ఫార్ములా వచ్చి పై ఆర్ ఎల్ ప్లస్ curve surface area of cylinder ఫార్ములా వచ్చి 2πRh. ఓకే, ప్లస్ curve surface area of hemisphere ఫార్ములా వచ్చేసి 2πr square. So these are all the formulas of the respected solid figures.
ఇక్కడ ఉన్న ఫార్ములాస్లో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు 3 ఫార్ములాస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, కామన్ అనేది తీయాలి. 3 ఫార్ములాస్లో ఏవైతే కామన్ ఉంది, ఇక్కడ చూడండి పై ఆర్ కామన్ ఉంది, ఇక్కడ కూడా పై ఆర్ కామన్ ఉంది, ఇక్కడ కూడా పై ఆర్ కామన్ ఉంది, ఇక్కడ ఇంకొక ఆర్ మిగిలిపోతుంది ఎందుకంటే ఆర్ స్క్వేర్ కాబట్టి. సో పై ఆర్ కామన్ ఉంది కాబట్టి నేను పై ఆర్ని కామన్ తీసాను. ఇంటూ ఇక్కడ ఏం మిగిలిపోయింది, ఎల్. ఓకే, ప్లస్ ఇక్కడ ఏమి మిగిలిపోయింది, 2h. ఓకే, 2h ప్లస్ ఇక్కడ ఏమి మిగిలిపోయింది, 2, ఇంకొక ఆర్ కూడా మిగిలిపోయింది. సో 2r. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా మనకి పై వాల్యూ 3.14 యూస్ చేయమన్నారు. సో పై ఈజ్ 3.14 ఇంటూ రేడియస్ ఎంత అన్నిటికీ 8 సెంటీమీటర్స్. ఓకే, ఇంటూ ఎల్ మనకి స్లాంట్ హైట్ ఎంత వచ్చింది, 10 సెంటీమీటర్స్ ప్లస్ 2 ఇంటూ హైట్ మనం ఇప్పుడు దేన్ని తీసుకోవాలి, సిలిండర్ యొక్క హైట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా కాబట్టి. 2 ఇంటూ 10 ప్లస్ 2 ఇంటూ రేడియస్ ఈజ్ అగైన్ 8 సెంటీమీటర్స్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 3.14 ఇంటూ 8 చేస్తే మీకు 25.12 వస్తుంది. ఓకే, ఇంటూ 10 ప్లస్ 2 10s are 20 ప్లస్ 2 8s are 16. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 25.12 ఇంటూ 10 ప్లస్ 20 is 30, 30 ప్లస్ 16 is 46. సో ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1155.52 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ ఈస్ 1155.52 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, థర్డ్ క్వశ్చన్. A medicine capsule is in the shape of a cylinder with 2 hemispheres stuck to each of its ends. The length of the capsule is 14 mm and the thickness is 5 mm. ఫైండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ చూస్తే ఒక మెడిసిన్ క్యాప్సూల్ అనేది ఈ సిలిండ్రికల్ షేప్లో ఉంది. ఈ సిలిండ్రికల్ షేప్లో ఉంటే ఆబ్వియస్లీ దీనికి ఈచ్ సైడ్ ఒక హెమిస్పియర్ అనేది ఉంటుంది. ఒక ఈ ఎండ్లో ఒక హెమిస్పియర్ ఉంటుంది, ఈ ఎండ్లో ఒక హెమిస్పియర్ ఉంటుంది. ఓకే, ద లెంత్ ఆఫ్ ద క్యాప్సిల్ యొక్క లెంత్ ఎంత ఇచ్చారు, 14 mm ఇచ్చారు. అండ్ ద థిక్నెస్ ఆఫ్ ద క్యాప్సిల్ ఎంత ఇచ్చారు, 5 mm ఇచ్చారు. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫైండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. దీని యొక్క సర్ఫేస్ ఏరియాని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. సో సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు, లెంత్ ఆఫ్ ద క్యాప్సిల్ హెచ్ ఈక్వల్స్ టు మనకి 14 mm ఇచ్చారు. ఓకే, 14 mm అండ్ థిక్నెస్ ఆఫ్ ద క్యాప్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఇది డయామీటర్ అవుతుంది. ఈ సిలిండర్ని మీరు ఇటు సైడ్ చూసినట్టు అయితే ఏమవుతుంది, ఇది డయామీటర్ అవుతుంది. ఓకే, ఇది డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఆర్ సిలిండర్ అవుతుంది. ఓకే, సో థిక్నెస్ ఆఫ్ ద క్యాప్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు డయామీటర్ ఆఫ్ ద సిలిండర్. డయామీటర్ ఏమవుతుంది, 5 mm. ఓకే, 5 mm. సో ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ ఈక్వల్స్ టు, మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా d/2. సో మనకి d ఎంత ఇచ్చారు, 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 2.5 mm. ఓకే, సో therefore the surface area of the capsule, మనం surface area of the capsule ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి surface area of the capsule is equals to ఏమవుతుంది, 2 CSA of hemisphere. ఇక్కడ 2 ఎందుకు పెట్టుకున్నానంటే నేను 1 హెమిస్పియర్ అండ్ 2 హెమిస్పియర్, ఇక్కడ ఒక సిలిండర్కి 2 హెమిస్పియర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఓకే, ప్లస్ CSA ఆఫ్ సిలిండర్, కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఓకే, ఇంటూ CSA ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ CSA ఆఫ్ సిలిండర్. సో మనకి CSA ఆఫ్ హెమిస్పియర్ అండ్ CSA ఆఫ్ సిలిండర్ ఫార్ములాస్ ఉన్నాయి. CSA ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా మనకి 2 ఇంటూ కదా, 2 ఇంటూ CSA ఆఫ్ హెమిస్పియర్. సో 2 ఇంటూ CSA ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2πr². ఓకే, ప్లస్ CSA ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, 2πrh. ఓకే, ఇచ్చిన వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసి సొల్యూషన్ చూద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మనకి ఇక్కడ ఏమి కామన్గా ఉన్నాయో చూద్దాం. 2 అండ్ ఇక్కడ πr కామన్గా ఉంది, ఇక్కడ 2πr అండ్ 2πr అనేది కామన్గా ఉంది. ఓకే, సో 2πr కామన్గా ఉంది కాబట్టి నేను 2πr ఇక్కడ రాస్తున్నాను. ఓకే, 2πr అనేది కామన్గా ఉంది కాబట్టి నేను 2πr బయట రాసేసి ఇంటూ ఈ మిగిలిపోయినట్టు ఇక్కడ రాస్తున్నాను. ఇందులో ఇంకొక r అనేది మిగిలి ఉంది కాబట్టి 2r ప్లస్ ఇక్కడ h ఉంది కాబట్టి
హెచ్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ పై వాల్యూ ఈస్ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ మనకి ఎంత డయామీటర్, ఆర్ వాల్యూ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు d/2 చేస్తే మనకి 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 2.5 వచ్చింది. క్యాన్సిలేషన్ ఈజీగా ఉండడం కోసం నేను 5/2 వేసుకుంటున్నాను. ఓకే, 5/2 ఓకే ఇంటూ 2 ఇంటూ ఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, అగైన్ 5/2 వేసుకుంటున్నాను, ప్లస్ హెచ్ అంటే లెంత్ ఆఫ్ ద క్యాప్సిల్ ఎంత ఇచ్చారు, 14 mm ఇచ్చారు. ఓకే, సో క్యాన్సిలేషన్ చూద్దాం. 2 and 2 will get cancelled. Here also 2 and 2 will get cancelled. Is equals to 22 into 5 is 110 by denominator 7 into 5 plus 14. 5 plus 14 is 19 is equals to 110 into 19. సో 110 into 19 మీరు ఒకసారి మల్టిప్లై చేస్తే 2090 వస్తుంది డివైడెడ్ బై 7. సో దీన్ని మీరు డివిజన్ చేస్తే 298.57 mm square is the answer. So the surface area of the capsule is 298.57 mm square. Okay, fourth question. Two cubes each of volume 64 centimeter cube are joined end to end together. Find the surface area of the resulting cuboid. ఇక్కడ 2 cubes each of volume ఏమంటున్నారు, 64 సెంటీమీటర్ క్యూబ్ అని అంటున్నారు. మనని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. ఓకే, రెండు జాయిన్ చేసినప్పుడు రిజల్టింగ్ క్యూబాయిడ్ ఏంటి అనేసి మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. సో ఇక్కడ 64 సెంటీమీటర్ క్యూబ్ అన్నారు కాబట్టి 8 8s are 64, రైట్? 8 8s are 64 కాబట్టి మనం టోటల్ లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ L ఈక్వల్స్ టు నేను 8 సెంటీమీటర్ తీసుకున్నాను. సో 8 టోటల్ లెంత్ అంటే 2 క్యూబాయిడ్స్ లెంత్ అనేది కలిపితే నాకు 8 సెంటీమీటర్ వచ్చింది. సో ఇక్కడ క్యూబాయిడ్ అని అంటే ఏంటి, ఏ క్యూబ్ కదా, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 64 సెంటీమీటర్స్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 64 అవుతుంది. ఎందుకు, ఇక్కడ 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు వన్ సైడ్ ఏ ఈక్వల్స్ టు 4 అవుతే ఇంకో సైడ్ ఏ ఈక్వల్స్ టు కూడా 4 అవుతుంది. దాని హైట్ కూడా 4 అవుతుంది, దాని బ్రెత్ కూడా 4 అవుతుంది. సో ఇక్కడ 64 ఇచ్చారు. టోటల్ మీరు చూసుకున్నట్టయితే లెంత్ 8 ఉంటుంది. ఈచ్ క్యూబాయిడ్కి చూసుకుంటే వన్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్ అవుతుంది. ఓకే, సో గివెన్ ఏమి ఇచ్చారు, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మనకి ఏమి ఇచ్చారు, 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. 64 సెంటీమీటర్ క్యూబ్ అంటే ఏమవుతుంది, ఏ క్యూబ్. ఓకే, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 64 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 64ని మనం ఇంకా రాసుకోవచ్చు 4 క్యూబ్. ఓకే, 4 4s are 16, 16 4s are is 64. ఓకే, సో ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ అవుతే ఏ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. ఇలా నేను ఏ ఈక్వల్స్ టు వన్ సైడ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ అని చెప్తున్నాను. 1 సెంటీమీటర్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్ అని చెప్తున్నాను. ఎందుకు, 4 sides ఆఫ్ ద క్యూబ్ ఆర్ ఈక్వల్ లైక్ స్క్వేర్. ఓకే, when 2 cubes are added then the cuboid is formed. ఇక్కడ అంతే కదా, 2 క్యూబ్స్ యాడ్ చేసినప్పుడు ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అయింది, లైక్ ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్న క్యూబాయిడ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో ఏమిచ్చారు, ఇంకా లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ L ఈక్వల్స్ టు ఏమవుతుంది, టోటల్ లెంత్ మనం ఎంత తీసుకున్నామంటే 8 సెంటీమీటర్ క్యూబాయిడ్ ఇది. ఓకే, సో బ్రెత్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఏమవుతుంది, 4 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఏమవుతుంది, 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి రిజల్టింగ్ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకి వస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఇక్కడ ఫార్ములా ఉంది, total surface area of the cuboid formula 2 into LB plus BH plus LH. ఇది total surface area of the cuboid formula. ఓకే, వాల్యూస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్ వస్తుంది. సో 2 ఇంటూ L ఎంత మనకి 8 ఇంటూ B is 4 ప్లస్ B is 4 అగైన్ H is 4 ప్లస్ L is 8 into H is 4. Okay, so 2 into 8 into 4 plus 4 into 4 plus 8 into 4 is equals to
2 into 8 4s are 32 plus 4 4s are 16 plus 8 4s are 32 is equals to 2 into 32 plus 16 plus 32. 32 plus 32 is 64. 64 plus 16, 80. 2 into 80. 2 into 80 is 2 8s are 16. So 160. 160 centimeter square is the total surface area of the resulting cuboid. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 10.2లో ఉన్న 5 to 8 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తాను.